Gurubhyo Namaha. Today class is matrices. Class number 13. In previous class, I told that 5 problems to evaluate the determinants. That means to show that determinant value in different ways by using column operations and row operations. లాస్ట్ క్లాస్లో మనం 5+2 మొత్తం టోటల్గా 7 ప్రాబ్లమ్స్ లాస్ట్ 2 క్లాసెస్లో డిటర్మినెంట్స్ మీద ప్రాబ్లమ్స్ ఆన్ డిటర్మినెంట్స్ మీద 7 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మనం అలాగా ఒక 8 ప్రాబ్లమ్స్ వరకు మ్యాక్సిమం 15 ప్రాబ్లమ్స్ దీని మీద కంప్లీట్గా డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ డిటర్మినెంట్స్ని రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అలవాటయ్యి మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే చక్కగా అవలేలుగా చేసే విధంగా తయారవచ్చు అన్నమాట. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ కంటిన్యూషన్ ఆఫ్ టు ఎవాల్యుయేట్ ది డిటర్మినెంట్స్. Okay, by using row operations and column operation, that means without expanding determinant. Okay, so now I am going to explaining problem number 8. Okay, this is problem number 8. Show that det 1 a square a cube 1 b b cube 1 c c cube is equal to a minus b into b minus c into c minus c into ab plus bc plus ca. ఇది మనం ప్రూవ్ చేయాలి by using row operations and column operation. Take LHS. What is LHS? LHS is equal to 1 a square a cube 1 b square b cube 1 c square c cube. ఈ డెట్ వాల్యూ మనం ఎవాల్యుయేట్ చేయాలి. అయితే కనుక మనకి ఇక్కడ కాలమ్ 1లో అన్ని 1s ఉన్నాయి. అప్పుడు రో ఆపరేషన్ చేసి R2 మైనస్ R1 చేస్తే ఇక్కడ 0 వస్తుంది, R3 మైనస్ R1 చేస్తే ఇక్కడ 0 వస్తుంది. అంటే కాన్సిక్యూటివ్గా 2 జీరోస్ మనకి ఎగ్జిస్ట్ అయినప్పుడు మనం దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయని ముందు క్లాస్లో మనం చేసాం. దాని మీద చాలా ప్రాబ్లమ్స్ కూడా చేసాం. సో అవే ఆపరేషన్స్ ఇక్కడ అప్లై చేస్తుంది అనమాట. అంటే దట్ మీన్స్ R2 గోస్ టు R2 మైనస్ R1. దిస్ ఈజ్ ఫస్ట్ ఆపరేషన్. నెక్స్ట్ R3 గోస్ టు R3 మైనస్ R1. ఈ 2 operations, by using these 2 operations, we get the value RHS, we get the RHS value. బట్ డిటర్మినెంట్లో సింప్లిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఆ సింప్లిఫికేషన్ చేయటం మనకు రావాలన్నమాట. అంటే బై యూజింగ్ సమ్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అవన్నీ యూజ్ చేస్తే కనుక సింప్లిఫై చేయొచ్చు. వాట్ ఆర్ ది ఆపరేషన్స్? R2 గోస్ టు, అంటే ఇందులో చేంజ్ తీసుకొస్తున్నాను. ఏ విధంగాని ఈ R2లోంచి R1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే R2 మైనస్ R1 మీన్స్ 1 మైనస్ 1 0, b స్క్వేర్ మైనస్ a స్క్వేర్, ఇక్కడ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ రాయాలి, b క్యూబ్ మైనస్ a క్యూబ్, ఇక్కడ b క్యూబ్ మైనస్ a క్యూబ్ వస్తుంది. ఆ విధంగా R2లో చేంజ్ వస్తుంది. సిమిలర్లీ R3 గోస్ టు R3 మైనస్ R1, దట్ మీన్స్ R3లోంచి R1 సబ్ట్రాక్ట్ చేయాలి. 1 మైనస్ 1 ఇక్కడ 0 రాయాలి, c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇక్కడ రాయాలి, c క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఇక్కడ రాయాలి. కాన్స్టిట్యూటివ్గా 2 జీరోస్ ఎగ్జిస్ట్ అయినాయి మనకి. సో డెట్ ఎక్స్పాండ్ చేసేయచ్చు. కానీ ఈ డిటర్మినెంట్లో సింప్లిఫికేషన్ చేసుకోవాలి. ఏమైనా కామన్ తీయవలసిన ఏమైనా ఉంటే కనుక కామన్ తీసుకుని అప్పుడు డెట్ ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, అవి నేను ఇక్కడ బోర్డు మీద రాసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 2 ఆపరేషన్స్ కంప్లీట్ చేయడం ఈజీయే. కానీ ఈ 2 ఆపరేషన్స్ చేసిన తర్వాత మనం డిటర్మినెంట్లో సింప్లిఫికేషన్స్ మ్యాక్సిమం చేయాలి. అప్పుడే మనం వాడు ప్రూవ్ చేయవలసినటువంటిది ఏమని ప్రూవ్ చేయాలి? a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ c మైనస్ c ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca వస్తుందన్నమాట. చూడండి, 2 ఆపరేషన్స్ ఏంటి? R2 గోస్ టు R2 మైనస్ R1, R3 గోస్ టు R3 మైనస్ R1. ఇక్కడ 2 జీరోస్ కాన్సిక్యూటివ్గా వచ్చేసినాయి. అయితే ఈ డిటర్మినెంట్ లోపల సింప్లిఫికేషన్ చేసినప్పుడు మీరు డెట్ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఎలా ఎక్స్పాండ్ చేయాలంటే చూడండి, b స్క్వేర్ మైనస్ a స్క్వేర్, దిస్ కెన్ బి రిటన్ యాజ్ b మైనస్ a ఇంటూ b ప్లస్ a, b క్యూబ్ మైనస్ a క్యూబ్, దట్ మీన్స్ by using algebraic identity a cube minus b cube is equal to a minus b into a square plus ab plus b square. రివర్స్లో ఉందంతే, b cube minus a cube ఎక్స్పాన్షన్ రాస్తాం ఇక్కడ. అలాగే కింద కూడా రో 3లో కూడా అప్లై చేస్తాం. అదే చేశాను ఇక్కడ, b minus a into b plus a, b cube minus a cube is equal to b minus a into b square plus ba plus a square. సో సిమిలర్గా కింద కూడా ఇలాగే రాశాను. టు అబ్జర్వ్ దట్ ఇన్ దిస్ రో 2 b minus a కామన్, హియర్ c minus a కామన్, టేక్ కామన్ దిస్ వన్. ఇంకా రిమైనింగ్ పార్ట్ 1 a స్క్వేర్ a క్యూబ్ 0 a ప్లస్ b, b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b, దిస్ కెన్ బి రిటన్ యాజ్ a ప్లస్ b. సో a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, సిమిలర్లీ a ప్లస్ c, a స్క్వేర్ ప్లస్ c, a స్క్వేర్ ప్లస్ ac ప్లస్ c స్క్వేర్. ఒక ఆర్డర్లో రాసుకోవాలన్నమాట, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో ఇది రిమైనింగ్ పార్ట్ ఇది. ఇంతకన్నా మ్యాక్సిమం సింప్లిఫికేషన్ మనం చేయలేం. ఇంక వెంటనే డెట్ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే రో ఆపరేషన్స్ అయిపోయింది, డెట్ లోపల సింప్లిఫికేషన్స్ అయిపోయింది, రో ఆపరేషన్స్ చేస్తే కనుక రో ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయింది, సింప్లిఫికేషన్ కూడా డెట్ లోపల సింప్లిఫికేషన్ కూడా అయిపోయింది. ఇంకా డెట్ని ఎక్స్పాండ్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు b మైనస్ a ఇంటూ c మైనస్ a 1 ఇంటూ, అంటే ఈ కాలము ఈ రో వదిలేస్తే కనుక ఇది మిగులుతుంది అనమాట. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా రిమైనింగ్ మైనస్ a స్క్వేర్ ఇంటూ ఇది చూస్తే కనుక 2 జీరోస్, దాని డెట్ వాల్యూ 0, మైనస్ ప్లస్ a క్యూబ్ ఇంటూ ఇది వదిలేస్తే కనుక 2 జీరోస్ వస్తున్నాయి. సో
మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ జీరో ప్లస్ ఏ క్యూబ్ ఇంటూ జీరో. ఆ వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. అందుకనే 2 జీరోస్ చేసుకోవడం గల కారణం అన్నమాట. ఈ 2 జీరోస్ ఎప్పుడు కాన్సిక్యూటివ్గా వచ్చినాయో ఒకదాన్ని ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది అనమాట. అదే వచ్చిందన్నమాట 1 ఇంటూ ఇది వదిలేస్తే కనుక ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ సి ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ సి స్క్వేర్ అదే రాసాం. ఇప్పుడు దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఇది మైనస్ ఏ ప్లస్ సి ఇంటూ దిస్ వన్ ఎక్స్పాండ్ చేశాను. ఇక్కడ మ్యాక్సిమం మీరు ఏంటంటే కనుక పేషెన్సీగాని సింప్లిఫికేషన్ చేయాలి. అంటే ఏం లేదు, ఇది ట్రైనామియల్ ఇది బైనామియల్, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అలాగే మైనస్ ఇది బైనామియల్ ఇది ట్రైనామియల్, అంటే పాలినామియల్స్ని మల్టిప్లై చేయడం కరెక్ట్గా చేస్తే కనుక ప్రాబ్లం మనకి కరెక్ట్గా వాల్యూ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయగలుగుతాం. సో ఏ ప్లస్ బి ఇంటి ఇది మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది, మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది. ఫ్రంట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తాను. టోటల్గా ఇది వచ్చిందన్నమాట. సో అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ మైనస్ ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏ స్క్వేర్ సి మైనస్ ఏ స్క్వేర్ సి క్యాన్సిల్. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి మైనస్ ఏ స్క్వేర్ బి క్యాన్సిల్ ప్లస్ ఏబిసి మైనస్ ఏబిసి క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ రాసుకుంటామన్నమాట. అబ్జర్వ్ చేయండి ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సి ఇదే మిగిలింది. మొత్తం ఎక్స్పాండ్ చేస్తే కనుక ఇది వచ్చింది. అయితే దీన్ని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ ఇది ఆర్డర్లో రాసుకుని ఇక్కడ మీరు ఏ కామన్ తీస్తే సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వస్తుంది. దట్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కెన్ బి రిటన్ సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ బి. సో ఏ కామన్ తీస్తే సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ బి ప్లస్ ఇక్కడ బీసీ స్క్వేర్ మైనస్ బీసీ కామన్ తీయండి. ఇంకా రిమైనింగ్ పార్ట్ సి మైనస్ బి. టోటల్గా చూడండి సి మైనస్ బి కామన్గా ఉంది. సి మైనస్ బి కామన్ తీస్తే బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ ఇంక రిమైనింగ్ పార్ట్ ఏంటి ఏ ఇంటూ సి ప్లస్ బి ప్లస్ బీసీ దట్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ ఏబీ ప్లస్ బీసీ. దట్ మీన్స్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. మనం ప్రూవ్ చేయవలసింది వచ్చేసింది. అయితే తెలుసు కదా ఇది బి మైనస్ సి ఉంటే రివర్స్లో రాస్తే మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి వస్తుంది. అలాగే సి మైనస్ బి రివర్స్లో రాస్తే మైనస్ ఆఫ్ బి మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి ఇంటూ ఏబీ ప్లస్ ఏసీ ప్లస్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మెయిన్ ఏంటంటే కనుక ఈ ప్రాబ్లంలో వన్స్ ఉన్నాయి మనకి రో ఆపరేషన్ చేస్తే 2 జీరోస్ కాన్స్టిట్యూటివ్గా వచ్చేసినాయి. ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా మీరు జాగ్రత్తగా చేయాలి. చేస్తే కనుక ప్రాబ్లంలో పెద్ద మనం కష్టపడవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా ఇది ఈ రెండు మల్టిప్లై చేయటం ఫ్రంట్లో మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వీటిని ఒక ఆర్డర్లో రాసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. మీరు చేస్తే కనుక వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అదే ప్రూవ్ చేసాం. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 8 ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్లో ఇంటర్మీడియట్ అవనివ్వండి డిప్లొమాలో అవనివ్వండి ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇది. ఓకే, సో ఎయిత్ ప్రాబ్లమ్ ఈజ్ completed. Next I am going to explaining problem number. Okay, this is similar to problem number 8. అంటే ప్రాబ్లం నెంబర్ 8 కనుక కంప్లీట్గా మీరు బాగా అబ్జర్వ్ చేసి దాన్ని స్టడీ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక సిమిలర్గా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం నెంబర్ 8లో 1 1 1 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఉంది. అప్పుడు ప్రూవ్ చేయవలసింది ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. బట్ ఇన్ దిస్ కేస్ ప్రాబ్లం నెంబర్ 9 1 1 1 ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ ఉంది బి స్క్వేర్ ప్లేస్లో బి ఉంది సి స్క్వేర్ ప్లేస్లో సి ఉంది. మిగతాది మామూలే థర్డ్ రో ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ప్రూవ్ చేయవలసింది ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. అంతే తేడా. సో మనకి ఫస్ట్ రోలో వన్స్ ఉన్నాయి, రో 1లో వన్స్ ఉన్నాయి. అప్పుడు మీరు వెంటనే కాలం ఆపరేషన్ చేసి ఇక్కడ కాన్సిక్యూటివ్గా 2 జీరోస్ తీసుకొచ్చి సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ఏం చేయాలి, C2 మైనస్ C1 చేస్తే ఇక్కడ 0 వస్తుంది, C3 మైనస్ C1 చేస్తే ఇక్కడ 0 వస్తుంది. అంటే ఇక్కడ 2 జీరోస్ వచ్చేసినాయి కాన్సిక్యూటివ్గా. అంటే అప్పుడు డెట్ ఎక్స్పాండ్ చేసేయాలంటే నో సింప్లిఫికేషన్ చేయాలి మేడం డెట్ లోపల. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది బి మైనస్ ఏ వస్తుంది, ఇక్కడ బి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్, ఇక్కడ సి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్, ఇక్కడ సి మైనస్ ఏ. తెలుసు కదా ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్. ఆ ఐడెంటిటీ అప్లై చేసామనుకోండి మనం ఏదైతే ప్రూవ్ చేయవలసిందో అది వస్తుంది. ఆ డెట్ లోపల సింప్లిఫికేషన్ చేయటమే. వన్స్ ఉన్నప్పుడు కాన్సిక్యూటివ్గా జీరోస్ చేయడం ఈజీ. ఆ డెట్ లోపల సింప్లిఫికేషన్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా అడిగే క్వశ్చన్సే నేను ఇక్కడ క్లాస్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నేను ఇక్కడ రో ఆపరేషన్స్ ఏంటి, C2 goes to C2 మైనస్ C1, C3 goes to C3 మైనస్ C1. ఆ రో ఆపరేషన్స్ రాస్తాను, మ్యాక్సిమం సింప్లిఫై చేస్తాను, చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనకి రోస్లో కానీ కాలమ్స్లో కానీ వన్స్ ఎగ్జిస్ట్ అయినాయి అంటే కనుక 2 ఆపరేషన్స్ తోటి మొత్తం ప్రాబ్లం అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
ఎటువంటి వన్స్ ఏ రోలో ఉన్నా సరే, R1లో ఉన్నా, R2లో ఉన్నా, R3లో ఉన్నా, కాలం 1లో ఉన్నా, కాలం 2లో ఉన్నా, కాలం 3లో ఉన్నా, రెండు ఆపరేషన్స్ తోటి కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఆ రెండు ఆపరేషన్స్ ఇవి. ఆపరేషన్స్ అయిన తర్వాత ఇలా వస్తాయి. ఇదంతా కూడా మీకు అలవాటే. అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే రెండు ఆపరేషన్స్ సింపుల్గానే అయిపోతాయి, కానీ డెట్ లోపల సింప్లిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఎలా చేస్తారంటే కనుక చూసుకుంటే B³ మైనస్ A³ అంటే A³ మైనస్ B³ ఐడెంటిటీ అప్లై చేయాలి. అలాగే C³ మైనస్ A³ మైనస్ B³ అప్లై చేయాలి. ఆ ఐడెంటిటీ యూజ్ చేస్తే కనుక ఇది చూడండి, C2 గోస్ టు C2లోంచి C1 తీసేస్తున్నాం, 0 వచ్చింది. అలాగే B మైనస్ A, అలాగే B³ మైనస్ A³, 1 మైనస్ 1 0, C మైనస్ A, C³ మైనస్ A³ వచ్చింది. ఈ డెట్ లోపల సింప్లిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నాం చూడండి. అంటే ఈ కాలంలో చూడండి, ఇక్కడ B³ మైనస్ A³ B మైనస్ A ఇంటూ ఇందాక మనం చేసే ప్రాబ్లం నెంబర్ 8లో చేసాం. ఎలా రాసుకున్నాం అనేది ఇలాగే రాసుకున్నాను నేను. ఈ కాలం 2లో అబ్జర్వ్ చేయండి, B మైనస్ A 0 ఇంటూ B మైనస్ A, ఇది కామన్ తీసాను. కాలం 3లోకి రండి, C మైనస్ A 0 ఇంటూ C మైనస్ A కామన్ తీసాను. ఇంక రిమైనింగ్ పార్ట్ 1A³ 0, ఇది కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. ఇంకెక్కడ ఇది కామన్ తీసాం కాబట్టి A² ప్లస్ AB ప్లస్ B². నెక్స్ట్ 0, ఇది కామన్ తీసాం కాబట్టి 1. ఇక్కడ C మైనస్ A కామన్ తీసాం కాబట్టి A² ప్లస్ AC ప్లస్ C². ఇంక ఈ పార్ట్ మిగిలింది మనకి. ఓకే, దీన్ని ఇంకేమైనా సింప్లిఫికేషన్ చేయగలమంటే నో మోర్ సింప్లిఫికేషన్, ఇంకా అవసరం లేదు, చేయలేం కూడా. ఓకే, దట్ ఈక్వల్ టు B మైనస్ A ఇంటూ C మైనస్ A ఇంటూ ది డెట్ని ఎక్స్పాండ్ చేయడం. ఇంకా ఎక్స్పాండ్ చేయడం అంటే 1 ఇంటూ 2 కాన్సిక్యూటివ్ జీరోస్ వచ్చేసినాయి, ఒకదాన్ని ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది 1 ఇంటూ. సో దీనికి డెట్ కడితే కనుక సరిపోతుంది. దట్ ఈక్వల్ టు 1 ఇంటూ డెట్ ఆఫ్ దిస్ వన్. 0 ఇంటూ సంథింగ్ 0 ఇంటూ సంథింగ్ 0 మైనస్ 0 ప్లస్ 0, టోటల్గా ఇది ఈ రెండు కూడా జీరోస్ అయిపోయింది. ఇంకా దట్ ఈక్వల్ టు B మైనస్ A ఇంటూ C మైనస్ A 1 ఇంటూ A² ప్లస్ AC ప్లస్ C² మైనస్ A² ప్లస్ AB ప్లస్ B² ఇంటూ 1. దట్ ఈక్వల్ టు ఇంక ఇదంతా కూడా సింప్లిఫికేషన్ మీరు బాగా ప్రాక్టీస్ చేయడం. ఇది చూడండి, ఇది మైనస్ ఇది, ఇందులో మనకి క్యాన్సిల్ అయిపోయినటువంటి టర్మ్స్ ఏంటి, ప్లస్ A² మైనస్ A² క్యాన్సిల్. ఇంక రిమైనింగ్ పార్ట్ AC ప్లస్ C² మైనస్ AB మైనస్ B². ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఒక ఆర్డర్లో రాసుకోవడం రావాలి. అంటే మనం ప్రూవ్ చేయవలసింది A మైనస్ B ఇంటూ B మైనస్ ఇంటూ C మైనస్ ఇంటూ A ప్లస్ B ప్లస్ C. అది మైండ్లో ఉండి దానికి తగ్గట్టుగా దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. చూడండి, ఎలా పడితే అలా కామన్ తీసేయకూడదు మనం. చూడండి, AC మైనస్ AB ఒక టర్మ్ కింద రాసుకోండి, ప్లస్ C² మైనస్ B² ఒక టర్మ్ కింద రాసుకోండి. అప్పుడు దట్ C² మైనస్ B² కెన్ బి రిటన్ యాజ్ C మైనస్ B ఇంటూ C ప్లస్ B. హియర్ టేక్ కామన్ A అంటే C మైనస్ B. టోటల్గా టర్మ్లో మనకి C మైనస్ B కామన్ వస్తుందన్నమాట. ఓకే, ఎలాగా AC మైనస్ AB ఒక టర్మ్ ప్లస్ C² మైనస్ B² అనదర్ టర్మ్. ఇలా రెండు పార్ట్స్ కింద స్ప్లిట్ చేశారనుకోండి, ఇందులో ఏ కామన్ తీయచ్చు. అప్పుడు ఈ C మైనస్ B, దిస్ C² మైనస్ B² కెన్ బి రిటన్ యాజ్ C మైనస్ B ఇంటూ C ప్లస్ B. టోటల్గా చూడండి, C మైనస్ B టేక్ కామన్ దిస్ వన్, దట్ ఈక్వల్ టు B మైనస్ A ఇంటూ C మైనస్ A ఇంటూ C మైనస్ B కామన్ వచ్చింది. ఇప్పుడు ఇంటూ ఇంకేం మిగిలింది, A ప్లస్ C ప్లస్ B మిగిలింది, A ప్లస్ C ప్లస్ B మిగిలింది. దట్ ఈక్వల్ టు B మైనస్ A ఇంటూ C మైనస్ A ఇంటూ C మైనస్ B ఇంటూ A ప్లస్ B ప్లస్ C. ఒక ఆర్డర్లో రాసుకున్నాం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మనం B మైనస్ Aని రివర్స్లో రాస్తే A మైనస్ B వస్తుంది, అంటే ఒక మైనస్ ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ C మైనస్ Bని రివర్స్లో రాస్తే కనుక ఒక మైనస్ ఎగ్జిస్ట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ A మైనస్ B ఇంటూ B మైనస్ C ఇంటూ C మైనస్ C ఇంటూ A ప్లస్ B ప్లస్ C. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. వీ గెట్ ది RHSలో మనం ప్రూవ్ చేయవలసింది వచ్చేసింది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వన్స్ కనుక రోస్లో కానీ కాలమ్స్లో ఉంటే కనుక రెండు ఆపరేషన్స్తో కంప్లీట్ అయిపోతుంది. డెట్ లోపల సింప్లిఫికేషన్ మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా సరే వన్స్ ఎగ్జిస్ట్ అయితే కనుక రోస్లో కానీ కాలమ్స్లో కానీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 9 ఈజ్ కంప్లీటెడ్. ఓకే, ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 10. వాట్ ఈస్ 10? డెట్ A² ప్లస్ 2A 2A ప్లస్ 1 1 2A ప్లస్ 1 A ప్లస్ 2 1 3 3 1 ఈజ్ ఈక్వల్ టు A మైనస్ 1 హోల్ క్యూబ్. ఇందులో కూడా కాలం 3 అబ్జర్వ్ చేస్తే కనుక మనకు వన్స్ ఉన్నాయి. వన్స్ ఉన్నట్టే కనుక రో ఆపరేషన్స్ రెండు రో ఆపరేషన్స్ కంప్లీట్ చేసి మొత్తం ప్రాబ్లం అంతా కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. అయితే రో ఆపరేషన్స్ చేయటం ఈజీయే, రెండు జీరోస్ కాన్సిక్యూటివ్గా వచ్చేస్తే 1 మైనస్ 1 0 1 మైనస్ 1 0. ఆ లోపల జరిగే సింప్లిఫికేషన్స్ మీరు మ్యాక్సిమం తెలివి బాగా చక్కగా ఇంటలెక్చువల్గా ఆలోచించి దాన్ని చేస్తే కనుక సింపుల్గా చేయొచ్చు అన్నమాట. చూడండి, ఆపరేషన్స్ ఏంటి, R2 గోస్ టు R2 మైనస్ R1, R2లోంచి R1 తీసేస్తే కనుక 1 మైనస్ 1 ఇక్కడ 0 వస్తుంది, మిగతాదంతా కూడా చేంజ్ అవుతుంది. దాంతో మనకు పని లేదు, కాన్సిక్యూటివ్గా 2 జీరోస్ వచ్చినాయి లేదో చూసుకుంటున్నాం అంతే మనం. సో
సో 1 - 1 ఇక్కడ 0 వస్తుంది, 1 - 1 ఇక్కడ 0 వస్తుంది. అయితే టర్మ్స్ మీకు తెలియకపోతే కనుక ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా తప్పులు రాయకుండా R2 - R1 కాబట్టి R1లో చేంజ్ లేదు కాబట్టి సో a² + 2a + 1 1 నో చేంజ్ ఇన్ R1, అందుకని R1 యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. R2లో చేంజ్ ఏ విధంగా ఇందులోంచి తీసేస్తున్నాం, దట్ ఈక్వల్ టు 2a + 1 అంటే రఫ్లో వేసుకోండి మీరు, 2a + 1 - a² - 2a -2a + 2a క్యాన్సిల్ అయిపోయింది, 1 - a², ఇక్కడ 1 - a² వస్తుంది. నెక్స్ట్ ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే a + 2 - 2a - 1 ఇలా వేసుకున్నారనుకోండి, మీరు నోటితోటి వేసి కంటే తప్పులు వచ్చేస్తాయి. ఇలా రఫ్లో ఒకసారి మీరు వేసుకుంటే కనుక a + 2 - 2a - 1 చూడండి, ఇక్కడ a - a అంటే +2 - 1 1 +a - a 1 - a, దిస్ ఈజ్ 1 - a. నెక్స్ట్ 1 - 1 0, ఇది డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ R3లో చేంజ్, R3 goes to R3 - R1, R3లోంచి R1 తీసేస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 3 మైనస్, మీరు రాసుకోండి ఇలాగ 3 - -a² - 2a, ఇక్కడ సింప్లిఫై చేయడానికి ఏం లేదు, డైరెక్ట్గా దాని వాల్యూ రాసేసుకుంటాం, 3 - a² - 2a. నెక్స్ట్ 3లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 3 - 2a - 1, ఇక్కడ చూడండి 3 - 1 అంటే 2 - 2a, 2 కామన్ తీయండి, 1 - a, అంటే డైరెక్ట్గా మీరు ఈ వాల్యూ రాసేసుకుంటే సింప్లిఫికేషన్ చేయటం ఈజీగా ఉంటుంది అన్నమాట, 1 - a. ఓకే, నెక్స్ట్ 1 - 1 0. ఇది ఇలాంటివి వచ్చినప్పుడు మీరు రఫ్ తీసుకుని ఆ రఫ్లో ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా చక్కగా తప్పులు లేకుండా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాల్యూ ఎలా వస్తుందో ఖచ్చితంగా పేపర్ మీద వేసుకుంటే కనుక మిస్టేక్స్ అనేవి రావన్నమాట. ఇది మైనస్ ఇది ఇలా రాసుకోండి, 2a + 1 - a² - 2a, అప్పుడు 1/1 సింప్లిఫై చేయండి, ఇక్కడ +1 ఉంది, +1 రాసుకోండి, అంటే 2a + 1 - a² - 2a సింప్లిఫై చేస్తే కనుక ఏమొస్తుందో చూసుకోండి, ఏమొస్తుంది 1 - a² మిగులుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 1 - a². అప్పుడు అసలు మనకి నోట్ తోటి మీరు ఇలా ఊహించుకుని ఇలాగనే వేయచ్చు, కానీ చాలా మటుకి మిస్టేక్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఈ రఫ్ వర్క్ చేసుకోవడం వల్ల ఒక తప్పు కూడా, R2 goes to R2 - R1 చేస్తే కనుక నాకు ఇది వచ్చింది, R3 goes to R3 - R1 చేస్తే కనుక ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి 1 - a ఇక్కడ 0 × 1 - a 1 - a కామన్ తీయచ్చు, దట్ ఈక్వల్ టు డెట్ a² + 2a + 1 1. This can be written as 1 - a 1 + a 1 - a 0 × 1 - a కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 - a² - 2a 2 × 1 - a 0. సో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఇక్కడ 1 - a 1 - a 1 - a, టేక్ దిస్ కామన్, ఇది కామన్ తీస్తే కనుక 1 - a డెట్ a² + 2a 2a + 1 1, ఇక్కడ మనకి ఏం మిగులుతుంది 1 + a మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 0, ఇక్కడ సేమ్ 3 - a² - 2a ఇక్కడ 2 0. సో మనకి కావాల్సిన కాన్స్టిట్యూటివ్ జీరోస్ రెడీ అయిపోయినాయి. ఈ డెట్ లోపల అంటే ఈ డిటర్మినెంట్ లోపల సింప్లిఫికేషన్ ఉంది కాబట్టి నేను సింప్లిఫై చేయగలిగాను. సో ఇంకా దీన్ని సింప్లిఫై చేయడం మన వల్ల కాదు, ఇంకా చేసినా కూడా అనవసరం. ఓకే, అవి టర్మ్స్ చేంజ్ అయిపోతే తప్ప దానివల్ల దెర్ ఈజ్ నో యూజ్. కాబట్టి ఇక్కడ నుంచి ఇంక డెట్ ఎక్స్పాండ్ చేసేస్తాను, అంటే ఇది అంటే 0 - 0 అంటే 0 అయిపోతుంది, 2a + 1 ఇది వదిలేయాలి, 2 జీరోస్ వస్తున్నాయి, డెట్ వాల్యూ 0, లాస్ట్ది 1 × అంటే ఇది వదిలేస్తే కనుక ఇది మైనస్ ఇది సింప్లిఫై చేస్తే మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, a - 1³ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ 1 - a ఎగ్జిస్ట్ అయింది, ఇంకొక 1 - a ఏ విధంగా వస్తుంది, 1 - a² అనేది ఏ విధంగా వస్తుంది అనేది దీన్ని మీకు ఎక్స్పాండ్ చేసిన తర్వాత చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఆపరేషన్స్ కంప్లీట్ అయినాయి, R2 goes to R2 - R1 R3 goes to R3 - R1 అయిపోయింది. సింప్లిఫికేషన్ ఏంటంటే కనుక 1 - a²ని 1 - a × 1 + a, దీన్ని 1 - a 0 × 1 - a. రో 2లో మాత్రమే మనం కామన్ తీసుకోవచ్చు అన్నమాట. ఆ కామన్ తీసుకునే ఎలిమెంట్ ఎంత 1 - a, ఆ 1 - a కామన్ తీసుకుని రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇదే. నెక్స్ట్ ఇంకా ఎక్కడ కామన్ తీయటం లేదు, ఇక్కడ కాన్సిక్యూటివ్గా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి డెట్ కట్టేద్దాం, దట్ ఈక్వల్ టు 1 - a × a² + 2a ఇంటూ ఇది వదిలేయాలి, అంటే 1 0
2 ఇంటూ 1 మైనస్ ఏ 0, 2 జీరోస్ ఉన్నాయి కూడా దాని డెట్ వాల్యూ 0 అయిపోతుంది. చూడండి అలా రాసుకోవాలి, ఏ స్క్వేర్ ప్లస్ 2a ఏంటి ఇక్కడ చూడండి వరుసనే కాలంలో కానీ రోస్లో కానీ జీరోస్ ఉంటే కనుక డెట్ వాల్యూ 0 అయిపోతుంది. దీని డెట్ వాల్యూ 0, దీని డెట్ వాల్యూ 0, దీని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. దట్ ఈక్వల్ 1 మైనస్ ఏ ఇంటూ 0 మైనస్ 0 ప్లస్ 1 ఇంటూ దిస్ 1. దీని డెట్ 1 ప్లస్ ఏ ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ ఏ మైనస్ ఆఫ్ 3 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2a. సో ఇక్కడ చూడండి 2 1 ప్లస్ ఏ ఇంటూ 1 మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దట్ ఈక్వల్ 1 మైనస్ ఏ స్క్వేర్. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, దట్ మీన్స్ 1 మైనస్ ఏ స్క్వేర్. మళ్ళీ దాన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 2 మైనస్ 2a స్క్వేర్, 2 మైనస్ 2a స్క్వేర్. తర్వాత మైనస్ పెట్టి మల్టిప్లై చేయాలి, మైనస్ 3 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a. ఇదంతా కూడా సింప్లిఫై చేస్తే కనుక 2 మైనస్ 3 అంటే మైనస్ 1, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2a, మైనస్ 2a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ ఏ స్క్వేర్. చూడండి ఇక్కడ 1 మైనస్ ఏ ఉంది, దీన్ని నేను రివర్స్లో రాస్తాను, అంటే 1 మైనస్ ఏని ఏ మైనస్ 1 కింద రాస్తాను. ఇది చూడండి దీన్ని కూడా రివర్స్లో రాస్తున్నాను, అంటే దీన్ని మైనస్ పెట్టి మల్టిప్లై చేశాను, దీన్ని కూడా మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. దీన్ని మైనస్ పెట్టి మల్టిప్లై చేసినప్పుడు ఏ మైనస్ 1 వస్తుంది, దీన్ని మైనస్ పెట్టి మల్టిప్లై చేసినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ 1. ఇదంతా కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ 1 అంటే ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ 1, ఏ మైనస్ 1 హోల్ క్యూబ్, దట్ ఈక్వల్ టు RHS. మీకు నాలెడ్జ్ ఎక్కడ ఉండాలంటే కనుక ఈ సింప్లిఫికేషన్ చేసుకోవడం దగ్గర రావాలన్నమాట. ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2, ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ 1 అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే ఏ అని, బి అంటే 1 తీసుకుంటే కనుక ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏ మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 హోల్ క్యూబ్. వాడు అడిగింది అదే ప్రూవ్ చేయమన్నది, ఏ మైనస్ 1 హోల్ క్యూబ్ ప్రూవ్ చేయమన్నాడు. కానీ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా ఆపరేషన్స్ రెండే ఉంటున్నాయి ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో. కానీ మ్యాక్సిమం సింప్లిఫికేషన్ అంతా కూడా ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. కామన్ తీయటం, డిటర్మినెంట్లో కామన్ తీయటం, ఆ డెట్ కట్టేటప్పుడు వాల్యూస్ని టర్మ్ టు టర్మ్ మల్టిప్లికేషన్ కేర్ఫుల్గా చేస్తే కనుక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా కంప్లీట్ చేయొచ్చు. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 10 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 11. 11th ప్రాబ్లం చూడండి ఒకసారి. డెట్ XAA AXA AAX ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2a ఇంటూ x మైనస్ హోల్ స్క్వేర్ని ప్రూవ్ చేయమన్నాడు. అయితే మనకి రోస్లో కానీ కాలమ్స్లో కానీ వన్స్ లేవు. ఆ వన్స్ని ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక మీరు రోస్ని కాలమ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. రో 1 ఎలా ఉంది, రో 2 ఎలా ఉంది, రో 3 ఎలా ఉంది. రోస్ కాలమ్స్ కూడా సిమెట్రిక్గా ఉన్నాయి. చూడండి XAA XAA AXA, సో సిమెట్రిక్గా ఉన్నాయి, అంటే సైక్లిక్. XAA AXA AAX అంటే రోస్ కాలమ్స్ కూడా సిమెట్రిక్గా ఉన్నాయి. అంటే మనం ఏం చేద్దామంటే కనుక 3 రోస్ని యాడ్ చేస్తే కనుక లేదా 3 కాలమ్స్ని యాడ్ చేస్తే కనుక ఒక సేమ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి R1 గోస్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. నేను ఇందులో చేంజ్ తీసుకొస్తాను. ఆ చేంజ్ ఎలా తీసుకొస్తానంటే నేను ఈ రో 1ని రో 2ని రో 3ని 3 కలిపేసి రో 1లో రాస్తాను. అదే ఆపరేషన్ అనమాట. దట్ ఆపరేషన్ ఈజ్ R1 గోస్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. అప్పుడు ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు డెట్ R1లో చేంజ్ కాబట్టి ఈ రో ఇది కలపాలి. x ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే x ప్లస్ 2a, ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ 2a, ఏ ప్లస్ ఏ ప్లస్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 2a. నెక్స్ట్ అంటే ఇంకా మిగతా వాటిలో చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. AXA AAX క్లోజ్. ఓకే, ఒకే ఒక ఆపరేషన్ చేసాం. ఆ ఆపరేషన్ ఏంటి, R1 గోస్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో R1లో చేంజ్ ఏ విధంగా వచ్చింది, x ప్లస్ 2a x ప్లస్ 2a x ప్లస్ 2a. రోలో అన్ని ఎలిమెంట్స్ కూడా కామన్, అన్ని ఎలిమెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ x ప్లస్ 2a అనేది కామన్ తీస్తే కనుక అప్పుడు ఇక్కడ వన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే వన్స్ని ఈ విధంగా ఫామ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాబ్లమ్స్లో రోస్లో కానీ కాలమ్స్లో కానీ వన్స్ లేవు. ఆ వన్స్ ఫామ్ చేసుకోవడానికి నేను రోస్ని కాలమ్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక 3 రోస్ని యాడ్ చేస్తే కనుక రో 1లో సేమ్ ఎలిమెంట్స్ వచ్చినాయి. దట్ ఎలిమెంట్స్ని కామన్ తీస్తే కనుక మనకి వన్స్ ఫామ్ అయినాయి. ఓకే, ఈ x ప్లస్ 2a కామన్ తీస్తే కనుక 1 1 1 AXA AAX అని వస్తుంది. వన్స్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా రోలో ఫామ్ అయినాయో కాలమ్ ఆపరేషన్స్ కంప్లీట్ చేసేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అంటే C2 గోస్ టు C2 మైనస్ C1, C3 గోస్ టు C3 మైనస్ C1. ఓకే, దాని నుంచి డెట్ ఎక్స్పాండ్ చేస్తే కనుక వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో ప్రూవ్ చేయవలసింది మనం వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఆల్రెడీ వచ్చేసింది చూడండి x ప్లస్ 2a, ఇదిగో x ప్లస్ 2a కామన్ తీస్తే కనుక డెట్ ముందు x ప్లస్ 2a వస్తుంది. మనం ప్రూవ్ చేయవలసింది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది 50%. ఇంకా రిమైనింగ్ కాలమ్ ఆపరేషన్ చేయడం వల్ల మిగతాదంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను బోర్డు మీద
రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత R1 గోస్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అయితే కనుక రో 1లో ఎలిమెంట్స్ అన్ని కామన్గా ఉన్నాయి కాబట్టి ఒక ఎలిమెంట్ని కామన్ తీసేసాను. ఎక్స్ప్లెయిన్ 1 1 1 ఫామ్స్ అవి. ఈ విధంగా రోస్లో కానీ కాలమ్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వన్స్ని ఫామ్ చేయటం ఈజీగానే ఫామ్ చేయొచ్చు. కానీ ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా కూడా రోస్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మల్టిప్లై చేసినా డివైడ్ చేసిన వన్స్ అనే ఫామ్ అవ్వవు. అప్పుడు మనం వదిలేయటమే, వేరే ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు వన్స్ ఫామ్ అయినాయి కాబట్టి రోలో C2 మైనస్ C1 రెండు ఆపరేషన్స్ కంప్లీట్ చేస్తాను. C2 గోస్ టు C2 మైనస్ C1, C3 గోస్ టు C3 మైనస్ C1. C2లోంచి C1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, అది ఇక్కడ రాసుకున్నాను అనమాట. 1 మైనస్ 1 0, x మైనస్ ఏ, x మైనస్ ఏ, ఏ మైనస్ ఏ 0. C2లో చేంజ్ అయిపోయింది. C3 గోస్ టు C3 మైనస్ C1 అంటే C3 గోస్ టు అంటే కాలం 3లోంచి కాలం 1 సబ్ట్రాక్ట్ చేస్తాను. 1 మైనస్ 1 0, ఏ మైనస్ ఏ 0, x మైనస్ ఏ. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కామన్ తీయటానికి మనకి 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి దిస్ 0 కెన్ బి రిటన్ ఎస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ, 0 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ రాసుకున్నాను. అలాగే 0 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, 0 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ అలా రాసుకోవాల్సిన అవసరం లేదు, మీకు తెలియటం కోసం ఇక్కడ నేను రాసి చూపించాను అనమాట. ఓకే, ఇక్కడ రాయటం జరిగిందనమాట. చూడండి, కాలం 2లో ఎక్స్ మైనస్ ఏ కామన్గా ఉంది, కాలం 3లో ఎక్స్ మైనస్ ఏ కామన్గా ఉంది. ఆ ఎక్స్ మైనస్ ఏ కామన్ తీసాను. ఎక్స్ ప్లస్ 2a ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. ఇంక రిమైనింగ్ పార్ట్ 1 0 0 a 1 0 a 0 1 అవి మిగిలినవి. ఇంక మనం దానికి డెట్ ఫైండ్ అవుట్ చేసేసి సరిపోతుంది. అంటే మన 2 జీరోస్కి కాన్సిక్యూటివ్గా 2 జీరోస్కి మనం ట్రై చేస్తే కనుక మనకి 4 జీరోస్ ఫామ్ అయినాయి. చూడండి, 4 జీరోస్ ఫామ్ అయినాయి. సో 2 జీరోస్కి ట్రై చేస్తే 4 జీరోస్ ఫామ్ అయినాయి. ఇంకా వెల్ మాట. ఓకే, ఇంకా డైరెక్ట్గా దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేసేస్తాను, డెట్ ఎక్స్పాండ్ చేసేస్తాను అనమాట. ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి. ఓకే, ఎక్స్ ప్లస్ 2a, ఎక్స్ మైనస్ ఏంటి, ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. దీని యొక్క ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా ఇది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డెట్ ఎంత 1, దట్ ఈక్వల్ టు 1 ఇంటూ సో ఎక్స్ ప్లస్ 2a ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ 1 దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2a ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు RHS. వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో ఆ ప్రూవ్ చేయవలసింది చూసామన్నమాట. ఫస్ట్ నేను ట్రై చేసుకున్నాను రోస్లో కానీ రోలో కానీ కాలంలో కానీ వన్స్ ఎగ్జిస్ట్ అవుతాయేమని. అబ్జర్వ్ చేస్తే 3 రోస్ని యాడ్ చేసిన లేదా 3 కాలమ్స్ని యాడ్ చేసినా కూడా మనకు ఫామ్ అవుతుంది అనమాట. అంటే R1 గోస్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 చేయవలసిన అవసరం లేదు. C1 గోస్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 చేసినా అదే విధంగా వస్తుంది. కాబట్టి వన్స్ రోస్లో రాకుండా వన్స్ కాలమ్స్లో వస్తాయన్నమాట. అదే డిఫరెన్స్ అనమాట కాలమ్ ఆపరేషన్కి రో ఆపరేషన్స్కి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని వన్స్ లేకపోతే కనుక వన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ ప్రాబ్లంలో మనకు చెప్తుంది అనమాట. సో ప్రాబ్లం నెంబర్ 11 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ I am going to last problem number 12. It is last problem in this class, problem number 12. Show that minus a square ab minus b square bc ac bc minus c square is equal to 4a square b square c square అని ప్రూవ్ చేయాలి. అయితే ఈ డిటర్మినెంట్లో LHS తీసుకున్నాను నేను. వన్స్ ఫామ్ అవుతున్నామని ట్రై చేస్తున్నాను నేను. అంటే వన్స్ వస్తే కనుక మన 2 కాలం ఆపరేషన్స్ కానీ రో ఆపరేషన్స్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే వాడు ప్రూవ్ చేయవలసింది వచ్చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో వన్స్ ఫామ్ అవ్వవు. మరి వన్స్ ఫామ్ అవ్వకపోతే ఏం చేయాలి, రోస్ని కాలమ్స్ని అబ్జర్వ్ చేయాలి. రో 1 అబ్జర్వ్ చేయండి, ఏ ఏ ఏ అంటే రో 1లో ఏ కామన్గా ఉంది. అలాగే బి 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 రో 2లో బి కామన్గా ఉంది. అలాగే సి 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 రో 3లో సి కామన్గా ఉంది. టోటల్గా రో 1లో ఏ, రో 2లో బి, రో 3లో సి. అంటే ఏబిసి కామన్ తీసేయచ్చు. దట్ ఈక్వల్ టు ఏబిసి డెట్. ఇంక మనకి ఏం మిగులుతుంది ఇక్కడ మైనస్ ఏ బి సి, ఇక్కడ ఏ మైనస్ బి సి, ఇక్కడ ఏ బి మైనస్ సి. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అంటే వన్స్ ఫార్మేషన్ అవ్వట్లేదు ఇక్కడ. అవునప్పుడు మనం ఏం చేయాలంటే కనుక రోస్లో కామన్గా ఉన్నాయన్నమాట ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ని కామన్ చేస్తే న్యూ డిటర్మినెంట్ ఫామ్ అవుతుంది. అప్పుడు దాన్ని ఏమైనా మోడిఫికేషన్స్ కానీ కొత్త ఆపరేషన్స్ ఏమైనా చేస్తే కనుక 2 జీరోస్ కానీ 1s కానీ వస్తాయేమో ట్రై చేద్దాం. అది నేను ఇక్కడ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రో 1లో ఏ, రో 2లో బి, రో 3లో సి కామన్ తీస్తే ఏబిసి. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏంటి అంటే ఇందులో ఏ కామన్ తీసాం మైనస్ ఏ బిసి, ఇందులో బి కామన్ తీసాం ఏ మైనస్ బి సి, ఇందులో సి కామన్ తీసాం ఏ బి మైనస్ సి. ఇది మిగిలింది. ఇప్పుడు మనకి వన్స్ రావట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక రోస్ని అబ్జర్వ్ చేయండి. మైనస్ ఏ బిసి, ఏ మైనస్ బి సి, ఏ బి మైనస్ సి. కొన్ని పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక ఇక్కడ మనకి 0 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 0 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 2c వస్తుంది. మన కాన్సిక్యూటివ్గా 2 జీరోస్ ఎగ్జిస్ట్ అయినాయి. ఆ విధంగా ఎగ్జిస్ట్ అయ్యే విధంగా మనకు అక్కడ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయాలి. అక్కడ చూడండి, ఇక్కడ ఇది మైనస్ ఏ, ఇది ప్లస్ ఏ. ఇది అంటే R2 గోస్ టు R2 ప్లస్ R1,
రో 2లో చేంజ్ తీసుకొస్తాను, అంటే ఇందులో చేంజ్ తీసుకొస్తాను. ఏ విధంగానే రో 2ని రో 1ని కలుపుతాను. ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనం సబ్ట్రాక్షన్ చేసాం, ఇప్పుడు యాడ్ చేస్తామన్నమాట. రో 2 రో 3 కలిపితే కనుక ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 2c వస్తుంది. మళ్ళీ ఇంకొక ఆపరేషన్ కూడా చేయొచ్చు. రో 1 రో 3 అబ్జర్వ్ చేయండి. ఇది యాడ్ చేస్తుంటే ఇక్కడ 0 వస్తుంది, ఇది యాడ్ చేస్తుంది ఇక్కడ 2b వస్తుంది, ఇది యాడ్ చేస్తుంది ఇక్కడ 0 వస్తుంది. చూడండి, మనకి అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ జీరోస్ ఎగ్జిస్ట్ అయినాయి. అలా మీరు అబ్జర్వేషన్ పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుడ్డిగా చేసుకుని వెళ్ళిపోవటం కాదు. వన్స్ రాలేదంటే కనుక దానికి ఇంకొకటి ఉంటుంది అన్నమాట, కామన్ తీయటం, లేకపోతే ఇంకోటి ఏదో కామన్ తీసాం. ఇందులో కామన్ తీస్తే ఈ విధంగా ఫామ్ అయింది. ఈ రోస్ని అబ్జర్వ్ చేస్తుంటే కనుక 2 రోస్ని యాడ్ చేస్తుంటే 2 కాన్సిక్యూటివ్ జీరోస్ ఇచ్చేస్తున్నాయి. అవి ఆపరేషన్స్ ఏంటంటే కనుక ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. R2 goes to R2 plus R1, ఇది ఒక ఆపరేషన్. అలాగే R3 goes to R3 plus R1, ఈ 2 ఆపరేషన్స్ అన్నమాట. దట్ ఈక్వల్ టు LHS ఈజ్ ఈక్వల్ టు ABC డెట్. ABC డెట్ ఆపరేషన్స్ ఏంటి? R2 ప్లస్ R3, R2లో చేంజ్, R2 ప్లస్ R1, ఇది యాడ్ చేస్తున్నాం. ఇది యాడ్ చేస్తుంటే ఇక్కడ మనకి రో 1లో చేంజ్ లేదు కాబట్టి -A, B, C ఇలాగే ఉంటుంది. రో 2లో చేంజ్ ఉంది, ఇది యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 యాడ్ చేస్తే 0, ఈ 2 యాడ్ చేస్తే ఇక్కడ 0, 2c, అంటే 0 0 2c. ఓకే, నెక్స్ట్ R3లో చేంజ్, ఇందులో చేంజ్ తీసుకొస్తున్నాం. ఏ విధంగానే ఈ R3ని R1ని యాడ్ చేస్తున్నాం. ఈ 2 యాడ్ చేస్తుంటే ఇక్కడ 0, ఈ 2 యాడ్ చేస్తుంటే ఇక్కడ 2b, ఈ 2 యాడ్ చేస్తుంటే 0, అంటే 0 2b 0. ఓకే, సో వెరీ సింపుల్గా అయిపోయింది. సో ఇందులో మనం 2 కామన్ తీయచ్చు, ఇందులో 2 కామన్ తీయచ్చు. 0 × 2 0 × 2 2c, 0 × 2 2b, 0 × c, అంటే ఇందులో 2 కామన్ తీస్తే కనుక ABC, ఇక్కడ 2 ఎగ్జిస్ట్ అయింది రో 2లో, రో 3లో 2 ఎగ్జిస్ట్ అయింది. దట్ ఈక్వల్ టు -ABC 0 0 c 0 b 0. ఓకే, దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. 2 × 2 4 4ABC డెట్ ఎంత దీనికి? దట్ ఈక్వల్ టు -A ఇంటూ డెట్, ఇది వదిలేస్తే 0 c b 0, -b ఇంటూ ఇది 0 అయిపోతుంది, ప్లస్ c ఇంటూ ఇది 0 అయిపోతుంది. మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. కాన్సిక్యూటివ్గా 2 జీరోస్ ఉంటే కనుక -A ఇంటూ ఇది వదిలేస్తే కనుక ఇది వచ్చింది. నెక్స్ట్ -b ఇంటూ ఇది వదిలేయాలి, అప్పుడు 2 జీరోస్ వచ్చినాయి కాబట్టి దీని వాల్యూ ఇప్పుడు కూడా 0 అయిపోతుంది. ఇంకా అందుకని ఇవి రిమైనింగ్ 2 కూడా జీరోస్ అయిపోతుంది. టోటల్గా దట్ ఈక్వల్ టు 4ABC ఇంటూ -A ఇంటూ 0 - BC, దట్ ఈక్వల్ టు 4ABC ఇంటూ, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ABC. సో LHS ఈజ్ ఈక్వల్ టు 4A² B² C², 4 ఇంటూ ABC ఇంటూ ABC, A² B² C² or 4 into ABC whole square. This can be written as that equal to 2ABC whole square. ఇలా కూడా ప్రూవ్ చేయమంటారు. దట్ ఈక్వల్ టు RHS. సో ఈ ప్రాబ్లం బట్టి మనం కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. మనకి వన్స్ రాలేదు రోస్లో కానీ కాలమ్స్లో కానీ ఆ వన్స్ రావట్లేదంటే దానికి ఇంక వేరే మార్గం ఉంటుంది అన్నమాట. ఆ మార్గంలో మనం ఆలోచించాం కామన్ తీయటం అన్నమాట. అంటే రోస్ని అబ్జర్వ్ చేస్తే కామన్ తీసాం, ABC బయటకు వచ్చేసింది 3 రోస్లోంచి. అప్పుడు చూస్తే కనుక కాన్సిక్యూటివ్గా రోస్ని అన్నింటిని అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఆపరేషన్స్ వెరీ సూటబుల్. R2 goes to R2 plus R1, R3 goes to R3 plus R1. అవి చేయటం వల్ల మనకి 4 జీరోస్ ఎగ్జిస్ట్ అయినాయి. ఇందులో 2 కామన్ తీసాం, చక్కగా వాడు ప్రూవ్ చేయవలసింది 4 into A² B² C² ప్రూవ్ చేయమన్నాడు. సో ఈ క్లాస్లో మనం 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఒక 3 or 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుని న్యూ కాన్సెప్ట్ చెప్పుకుందాం, అదే అడ్జాయింట్. ఓకే, ఇన్ దిస్ క్లాస్ 5 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. టుడే క్లాస్ ఈజ్